మేడం అండ్ సార్, రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా ప్లాస్టిక్ కవర్స్ని బ్యాన్ చేద్దాం. ఆ ప్లాస్టిక్ కవర్స్ ప్లేస్లో జూట్ బ్యాగ్ కానీ లేదంటే విధంగా గుడ్డ సంచిని కానీ వాడదాం అనేటువంటి నినాదంతో ముందుకు పోదాం. మన పిల్లలందరికీ కూడా ఇదే నేర్పిద్దాం. ప్రపంచాన్ని ప్లాస్టిక్ రహిత ప్రపంచంగా తీర్చిదిద్దాం. టీచర్లు ఉన్నంత వరకు వస్తూ ఉన్నారు, వాళ్ళు చాలామంది గతించిపోయారు. ఇప్పుడు మేము మాత్రం కలుస్తానే ఉన్నాం. ఎవరి ఫంక్షన్ ఎవరిళ్లలో జరిగింది. మేడం అందరికీ చిన్న గమనిక ఏంటంటే, నేను పోయిన పెంచడం పెద్ద చేయడం నా హాబీగా తీసుకున్నాను. ఇప్పటికి చాలా చెట్లు పెంచాను మేడం. నా ఇంట్లో కూడా 75% చెట్లే ఉంటాయి, 25% ఇన్వాల్వ్ ఉంది. చుట్టుపక్కల నాలుగు పక్కల చెట్లే ఉంటాయి. చెట్ల మధ్యలో నా ఇంట్లో కనపడదు. స్కూల్లో పోయినా అంతే మేడం. మీరు కూడా ప్రయత్నం చేయండి. చెప్పాలి కావాలండి. నన్ను చెప్పసారు అంటారు, సారు చెప్పసారు అంటారు. థ్యాంక్ యూ సార్. మీరు ప్రిన్సిపల్ చేస్తున్నారు. నేను 2017లో ఒక ట్రాక్టర్ చెట్లని మా స్కూల్లో వెళ్ళారు. టీచర్స్, పిల్లలు, ఊర్లో అందరూ. నిన్న వెళ్తే ప్రతి ఒక్కరు మీరు ఇచ్చిన చెట్టు మా ఇంట్లో చెట్టు కాయలు కాస్తుందని చెప్పారు. గోరింటాకులు, దానిమ్మ, నిమ్మ అన్ని కూడా పెంచారు సార్. థ్యాంక్ యూ సార్. నేను అదే మార్గంలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఓకే, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి మన మీరా మహేంద్రన్ బ్యాగ్స్ ఇచ్చారు కదా. మరి సమ్మర్లో మీరు వెళ్ళేటటువంటి రూట్లో బస్ రూట్ కావచ్చు, 2-వీలర్ రూట్ కావచ్చు, లేకపోతే ఆటో రూట్ కావచ్చు, మీరు నాటకపోయినా పర్వాలేదు, ఎక్కడైనా పొలాల్లో వెదజల్లండి. అవి ఖచ్చితంగా మొలకలు వస్తాయి. మీరు 10 విత్తనాలు నాటితే ఒక మొక్క వెళ్ళినా కూడా చాలు. ఖచ్చితంగా చెట్ల పచ్చదనాన్ని మనము పెంచవచ్చు అనేది దాని యొక్క సారాంశంగా నేను ప్రేమిస్తాను. థ్యాంక్ యూ వరుణ్ గారు. మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ముందుకు తీసుకెళ్ళడం మన విజయకృష్ణ యొక్క కృషి చాలా అమోఘమైనది. కాబట్టి దయచేసి ఒక్క 4 నిమిషాలు అందరూ ఉంటే మన మిత్రులు మనమే గౌరవించుకున్నాం. మీరు